నమో వెంకటేశాయ. వృషభ రాశికి చెందిన వ్యక్తులు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే సక్సెస్ అవుతారా, లేకపోతే కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేసి సంపూర్ణంగా విజయం సాధించలేక కొద్దిగా చిన్న చిన్న మార్పులతోటి చిన్న చిన్న తప్పిదాలతోటి ఆ ఉద్యోగాన్ని కోల్పోతుంటారు, చాలా బాధపడుతుంటారు. అలాంటి వ్యక్తులకి గవర్నమెంట్ ఉద్యోగం పొందే అర్హత లేదా అని ఒక్కసారి పరిశీలన చేస్తే ఈ 2025 జూన్ 6వ తారీఖు దాటిన తర్వాత, మొన్న రాహుకేతువులు, గురుడు, శని గ్రహాలు మారిన తర్వాతనే ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చాయి అని చెప్పుకోవచ్చు. కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగం డిఎస్సికి కానీ వేరే ఇతరత్ర కానిస్టేబుల్ లేకపోతే ఎస్ఐ ఉద్యోగాలకి ఇంకా రకరకాల గవర్నమెంట్ ఉద్యోగాలపై చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. అది వృషభ రాశికి చెందిన వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగంలో సక్సెస్ సాధించడానికి ఆటంకాలు ఎదురవుతున్నాయంటే కనుక 3 గ్రహాలు, మిగిలినవన్నీ కూడా చాలా అనుకూలంగానే వృషభ రాశి వారికి. మరి ఆ 3 గ్రహాలు ఏమిటి, వాటికి సంబంధించిన పరిహారం ఏం చేసుకుంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగం పొందే అవకాశము ఈ యొక్క 2025 సంవత్సరంలో ఉండబోతుందని పరిశీలన చేస్తే, 4వ స్థానంలో వృషభ రాశికి అర్ధాష్టమంలో కుజుడు, కేతువు ఈ 2 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. జూన్ 6వ తారీఖు దాటిన తర్వాత కుజుడు నీచ స్థానాన్ని, 3వ స్థానాన్ని కర్కాటక రాశిని వీడి అర్ధాష్టమము 4వ స్థానం చెప్పి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సింహరాశిలోకి ప్రవేశించే కుజుడు, సింహరాశిలో సంచారం చేసేటువంటి కేతువు 2 గ్రహాలు అనుకూలం కాదు. ఇది కేంద్ర స్థానంగా చెప్పుకుంటాం. అలాగే ఈ యొక్క వృషభ రాశికి వ్యయాధిపతి అయినటువంటి ఈ యొక్క సప్తమాధిపతి, వ్యయాధిపతి అయిన ఈ యొక్క కుజుడు 4వ కేంద్ర స్థానమందు అంత మంచి శుభ ఫలితాలను అయితే ఇవ్వడు. దానికి తగ్గట్టుగా 10వ స్థానంలో రాహు యొక్క సంచారం కూడా అంత అనుకూలంగా లేదు కుంభరాశి యందు కేంద్ర స్థానంలో. కాబట్టి ఈ రాహుకేతువులకి, కుజగ్రహానికి పరిహారం ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసుకుంటారో ఖచ్చితంగానే ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగం పొందాలి, గవర్నమెంట్ ఉద్యోగం పొందితేనే నా యొక్క భవిష్యత్తు, నేను నా కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతాను, అయితే గవర్నమెంట్ ఉద్యోగం తర్వాతనే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఇట్లా కొంతమంది అనేక రకాల శపథాలు చేస్తూ ఉంటారు, అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అంటే కనుక నేను చెప్పినట్టుగా ఈ కుజుడికి, రాహు, కేతు గ్రహాలకి పరిహారం చేయించుకోండి, జపం చేయించుకోండి. కేతుగ్రహ దోష పరిహారార్థము వినాయకుడికి పూజ చేయించుకోండి. ప్రతి బుధవారము కూడా ఉలవల దానం ఇవ్వండి. కుజగ్రహ దోష పరిహారార్థము కుజగ్రహ జపం చేయించుకోండి, కందులు దానం ఇవ్వండి. రాహుగ్రహ దోష పరిహారార్థము జపం చేయించుకుని మినుములు దానం ఇవ్వండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో అభిషేకాలు చేయించుకుంటే కనుక ఈ గ్రహ దోషాల నుండి కంట్రోల్ అయ్యి మీకు గవర్నమెంట్ ఉద్యోగం పొందే అవకాశం కలుగుతుంది. ఇంకా మీ పర్సనల్ హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకుని మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారా మరిన్ని ఫలితాలు పొందవలసిందిగా తెలియజేస్తూ శుభం భూయాత్.